హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు షేర్ చేసేసుకుంటున్నాను. చూసేయండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇల్లంతా తూడ్చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మా ఇంటి ముంగల లైట్ వేసినా కానీ అసలు అది లైట్ పన్నే పడదు రోడ్డు మీదకి. ఎందుకంటే ఇంకా ఆ లోపల ఎక్కువ దూరం ఉంది. బల్బ్ అనేది చాలా లాంగ్లో ఉందన్నమాట. అందుకోసం కాకపోతే మీకు సెల్లో ఇలా కనపడతలేదు కానీ నాకైతే కొంచెం కొంచెం కనిపిస్తుంది. ఫైనల్గా అయితే ఇల్లంతా బయట అయితే ఊడ్చేసుకొని నీళ్ళైతే చల్లేసిన తర్వాత కిచెన్లో మా పిల్లలు చూసారా, నేను పడుకునే సమయానికి నైట్ టైం లేచి నీళ్ళు తాగుతుంటారు. ఎక్కడ పడితే అక్కడ చెంబులు అవి ఇవి అయితే పెడతా ఉంటారు. అంతా చెత్త గిత్త అంతా ఊడ్చేసుకునేసరికి అయితే చూడండి, బ్యాగులు ఏడ పడితే ఆడ పెట్టేసింటారు. ఈవినింగ్ నేను కొంచెం లేట్గా లేయడం కాదు, అది ఏంటంటే ఈవినింగ్ టైం వాళ్ళు హోంవర్క్ అవి ఇవి రాసుకుంటారు కదా, నేను సర్ది పెట్టిన కూడా మళ్ళీ వాళ్ళు నైట్ హోంవర్క్ రాసుకొని ఎట్టంటే అట్ట వాడేస్తారు. ఇంకా నేనైతే నైట్ ఏం సర్దను. ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత అయితే స్నానం చేసి అయితే పూజ చేసేసుకుంటున్నాను. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా పూజ అయితే చేస్తూ ఉన్నాను. మామూలుగా అయితే ఎప్పుడు దీపమే పెడతాను. ఈరోజు దీపం పెడుతుంటే సడన్గా అయితే మా ఇంట్లో ఉన్న శివలింగం అయితే అస్సలు కాని రాలేదు. ఏడిపోయిందా అని వెతుకుతూ ఉంటే పటాల వెనకాల అయితే పడింది. ఇంకా అంతలోనే ఇంకా అలాగే పెట్టకూడదు, కింద పడింది అని చెప్పేసి అభిషేకం అయితే చేసుకుంటా ఉన్నాను. ఇంకా మొత్తానికి అభిషేకం మొత్తం కంప్లీట్ అయ్యి పూజ చేసుకునేసరికి అయితే చాలా టైం అయిపోయింది. మళ్ళీ వంట టిఫిన్ అవన్నీ లేట్ అవుతుందని చెప్పేసి అన్నం సాంబార్ అయితే చేసేసాను. ఇంకా మీరు కూడా ఇలాగే చేస్తారా, లేకుంటే నార్మల్గా అలాగే పెట్టేస్తారా? అంటే ఇప్పుడు కింద పడినాక మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా దేవుడికి అనేసి ఇలా చేస్తూ ఉంటాం అనమాట. మనం పెట్టిన ప్లేస్లో నుంచి జారిపోకుండా పెట్టేసుకోవాలి. ఇంకా నేను అన్నీ చేస్తూ ఉంటే మా ఆయన అన్నీ అందిస్తూ ఉన్నాడు. మా ఆయన అంటున్నాడు, నువ్వు కూర్చొని పని చేస్తూ ఉంటే మేము నిలబడి పనులు చేస్తూ ఉండాలి, అన్నీ నీకు అందించలేం తల్లి అనేసి అంటూ ఉన్నాడు. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం అభిషేకం చేసిన తర్వాత అయితే ఇంకా ఇలా అయితే మళ్ళీ స్వామివారికి ఈబూది అంటారు కదా, ఆ ఈబూది అయితే మొత్తం మూసి గంధంతో అయితే చిన్నగా ఉంది శివలింగము. ఓంకారం చేయితో పెడితే సరిపోదు, అందుకోసం అయితే ఒక చిన్న పుల్ల తీసుకొని అయితే పెట్టేశాను. ఇంటి లోపల అయితే పూజ మొత్తం చేసేసాను. ఇంకా ప్రసాదం ఏం చేయలేదు. ప్రసాదం చేసే లోపల మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి ముందైతే దీపం పెట్టాను. దీపం పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత ప్రసాదం పెట్టేసి ఇంకా మనం నెక్స్ట్ హారతి ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇదిగోండి, ఇక్కడ కూడా దీపం పెట్టేశాను. మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ దీపం పెట్టేసుకున్నాం అనుకో, ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు ఉంటుంది కదా, అందుకోసం అనమాట. ఇంకా ఒక సైడ్ అయితే మా ఆయన కాపీ పెట్టినాడు. ఇంకా పప్పు కుక్కర్ అయితే మాది ఈరోజు సతాయిచ్చిందండి స్వామి. ఎందుకంటే అది అసలు విజిల్ అయితే ఒక పక్క వస్తుంది, ఒక పక్క రావడంలే. మళ్ళీ ఇంకా దాన్ని 3-4 సార్లు తీసి పెట్టేసరికి లేట్ అయిపోయింది. ఇంకా నేను పూజ చేసుకునే లోపల మా ఆయన కాపీ చేసేసుకున్నాడు. ఆ లోపు అయితే ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం ప్రసాదం అయితే చేస్తూ ఉన్నాను. సేమియా పాయసం పెట్టకూడదు అంటారు చాలామంది. ఏమో అండి, మా పిల్లలు అదే అడిగిండ్రు. దేవునికి ఏమి అవి ఇవి అని కండిషన్స్ ఏమి ఉండవు కదా అని నా ఫీలింగు, అందుకోసం అయితే పెట్టేశాను. ఇంకా ఇలా అయితే చేసేసాను. నేను అటు ఇటు పోయేసరికి అయితే మా ఆయన నిలబడతా అని చెప్పేసి చూడండి పాలు మొత్తం ఎలా పొంగిచ్చేసిండో, గ్యాస్ మొత్తము. వంట చేసినంతసేపు నాకు అది క్లీన్గా లేకపోతే అస్సలు నచ్చదనమాట. అందుకే అది ఎప్పుడైతుందా, ఎప్పుడు దించుదామా, తుడుచుదామా అని ఒక మైండ్ సెట్లోనే ఉన్నాను నేను. లేట్ అవుతుందా లేదా అన్నది చూసుకోను, కాకపోతే నాకు అది క్లీన్గా లేకపోతే మాత్రం అస్సలు నచ్చదనమాట. ఇంకా చూడండి అలాగే నా తిప్పలైతే కొద్దిసేపు ఆ పాయసం అయ్యేంతసేపు కొద్దిసేపు నాకు కొంచెంసేపటికి సుక్కలు కనబడినాయి అనమాట. అంటే నా మైండ్ మొత్తం తూర్చాలి అనేసి చూడండి పాయసం అవి కానీ పక్కన పెట్టేసి అన్ని పక్కన పెట్టేసి ముందు తూర్చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ సాంబార్కి అయితే వేస్తూ ఉన్నాను. సాంబారు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను. ఈసారి ఒక స్టైల్లో చేశాను, అస్సలు బాగాలేదు. ఎవరు చేసుకోవద్దండి, నార్మల్గా చేసుకుంటేనే బాగుంటుంది. అంటే బాగానే ఉంది, కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువైనాయి అంతే. మా దానిలో సాంబార్లో టేస్టీగానే ఉంది, కొంచెం వాటర్ తగ్గించేసుకోండి అంతే. ఇంకా ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు కదా, నేనైతే 2-3 రకాలుగా చేస్తాను సాంబార్ని. కాకపోతే ఫైనల్గా వచ్చేది ఒకటే టేస్ట్, సాంబార్ టేస్ట్, అంతకుమించి ఏం రాదు. కాకపోతే చేసే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి పళ్ళు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేస్తాను. ఇంకా మధ్య మధ్యలో నాకు గ్యాప్ వచ్చిందనుకోండి, ఇప్పుడు వంట చేసి మగ్గిపోతుంటాయి కదా, ఆ లోపల సింకులోకి పోయి మొత్తం సామాన్లు తోమేస్తూ ఉంటాను. టైం వేస్ట్ కానీ అని అనమాట.
టైం వేస్ట్ కాకుండా చకచక పనులు అయితే చేసేసుకుంటాను. నాకు ఎంత చకచక పని చేసినా కానీ అస్సలు పని తరగదు. అది ఏందో నాకు అర్థం కాదు. ఇంకా మొత్తానికైతే మా పిల్లలకు రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసరికి అయితే ఖచ్చితంగా అయితే 8:30 8:45 అయితే ఖచ్చితంగా అయితే 8:45 కల్లా వాళ్ళు వెళ్ళిపోవాలి. 8:45కి వాళ్ళు వెళ్తే అక్కడ ప్రేయర్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఇదిగోండి ప్రసాదం కూడా పెట్టేసి మళ్ళీ హారతి ఇచ్చేసినాము. అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే జడలు వేస్తున్నాను. సాంబార్ ఉడుకుతూ ఉంది అక్కడ. ఇంకా వీళ్ళకి ఫాస్ట్గా అయితే జడలు వేస్తూ ఉన్నాను. వీళ్ళు నాకంటే నిదానంగా ఉంటారు. నేనే నిదానంగా అనుకుంటే నాకంటే నిదానంగా ఉంటారు. ఎట చేసుకుంటారో ఏమో నాకు అర్థమే కాదు. ఇంకా మొత్తానికైతే వీళ్ళని కూడా రెడీ చేసేసాను. ఇంకా నాకు ఒకటి వీళ్ళలో నచ్చిద్ది, లేచి రెడీ కాండి వెళ్ళి ఇంకా మరసంగా నిదానంగా అయినా కానీ పర్లేదు 7కి లేస్తారు కరెక్ట్. నేను అంతసేపు పడుకోబెడతాను. ఎందుకులే మనకు పిల్లలు మనం ఎటాగో లేస్తాను వాళ్ళు ఎందుకు లేయడం అని చెప్పేసి 7 వరకు అయితే మేలుకుంటారు. మేలుకున్న తర్వాత అయితే పడుకొని లేచిన తర్వాత అయితే రెడీ అవుతారు వాళ్ళు. ఇంకా 8:45 వరకు రెడీ అవుతూనే ఉంటారు. ఇంకా చూడండి సాంబార్ కూడా ఒక మంచిగా పొంగులు వచ్చింది. చింతపండు పులుసుతో వేసుకుంటారు ఫస్టే, కానీ నేను ఈసారి చింతపండు పులుసు అనేది లాస్ట్ వేసాను. టేస్ట్ అయితే ఓకే ఉంది, కానీ కొంచెం పలచగా ఉండేసరికి అంత టేస్ట్ అయితే అనిపించలేదు నాకు. సాంబార్ టేస్ట్ రాలేదు, రసం టేస్ట్ అయితే వచ్చింది. ఇంకా ఫైనల్గా అయితే కరివేపాకు కొత్తిమీర బాగా వేసి మరిగించేసిన తర్వాత అయితే సాంబార్ పొడి అయితే వేసేసాను. ధనియాల పొడి కూడా వేస్తాను దీనిలో. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మేము పెట్టే చిన్న వీడియోస్కైనా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసే ప్రతి పనిలో మా ఆయన అయితే అడ్డం వస్తూ ఉంటాడు. చూడండి ఇంట్లో బయటి పనులకు అయితే అడ్డం రాడు, కానీ ఇంట్లో పనులకైతే ఖచ్చితంగా అడ్డం వస్తాడు. కొద్దిగానే సాంబార్ పొడి వేసినానని నా కూతురు వచ్చి నాకు కొంచెం వేయకూడదు దండి వేయాలని చెప్పేసి అంతా వేసేసింది. ఫైనల్గా అయితే మా పిల్లలకు బాక్సులు కట్టి రెడీ చేసి పంపించాను.